భారత్ బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ 2 ఒక్కసారి మన సామర్థ్యాన్ని ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం మేము ఇక్కడ చేస్తున్నాం. భారత బాలిస్టిక్ మిజైల్స్ ఏవైతే ఉన్నాయో పృథ్వీ 2 పేలోడ్ 500 to 1000 kgs. సో పేలోడ్ని 1000 కిలోల వరకు తీసుకెళ్లగల సామర్థ్యం. అలాగే పృథ్వీ 2 లాంచ్ విధానం రోడ్ మొబైల్ అని చెప్తున్నాం. ధనుష్ 350 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోగల సామర్థ్యం కలిగిన మిజైల్. వేగం మాక్ 2.5 నుంచి 1850 మైల్స్ పర్ అవర్గా దాని వేగాన్ని మనం చూస్తున్నాం. 500 నుంచి 1000 కిలోల పేలోడ్ని మోసుకెళ్లగల సామర్థ్యం దానికి ఉంది. లాంచ్ విధానం నౌకల పై నుంచి, అంటే సీ టు ఎయిర్, సీ టు ల్యాండ్ అనే ఒక సర్ఫేస్ అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. 350 నుంచి 600 కిలోమీటర్ల వరకు చొచ్చుకుపోగల సామర్థ్యం బ్రహ్మోస్ మనం చూస్తున్నాం. సో బ్రహ్మోస్ ఆ పేరులోనే ఎంత పవర్ ఉందో మనకు కనిపిస్తుంది. 200 నుంచి 300 కిలోల పేలోడ్ని చాలా ఈజీగా తీసుకెళ్ళగలదు. అదే లాంచ్ విధానం మల్టిపుల్ ప్లాట్ఫామ్, అంటే ఎయిర్ టు సర్ఫేస్ అవ్వచ్చు, ల్యాండ్ టు సర్ఫేస్, అలాగే సీ టు సర్ఫేస్ కూడా దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. అగ్ని 5 వేగం మాక్ 24 24/1800 అని చెప్తున్నారు మైల్స్ పర్ అవర్. అలాగే 1500 కిలోల పేలోడ్ను చాలా సామర్థ్యంగా మోసుకెళ్ళగలదు. లాంచ్ విధానం రోడ్ మొబైల్, అలాగే మిగతా సిస్టమ్ నుంచి కూడా తీసుకెళ్ళగలదు. K-15 సాగరిక, ఇది 750 కిలోమీటర్ల రేంజ్ వరకు చాలా సులభంగా వెళ్ళగలదు. వేగం చూసుకుంటే మాక్ 6/4. అలాగే K-15 లాంచ్ విధానం జలాంతర్గామి. 500 నుంచి 1000 కిలోల పేలోడ్ అంటే డెఫినెట్గా అక్కడ ఎంత స్థాయిలో విధ్వంసం ఉంటుందో మనం దాన్ని ఊహించవచ్చు. సో మన బ్రహ్మోస్ కావచ్చు, అగ్ని కావచ్చు, సాగరిక కావచ్చు, ఇంకా వీటిని మనం ఉపయోగించలేదు. చాలా లైటెడ్, చాలా తక్కువ రేంజ్ ఉన్నటువంటి వాటిని ప్రస్తుతానికి మనం వాడుతున్నాం.